అక్టోబర్ 23వ తారీఖు రోజు రాత్రి 9:30 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు మన దానం మైబు అని హమాలి పని చేసి ఇక్కడ మన దేవరకద్ర నుంచి గోడజానంపేట పోతుంటే మధ్యలో ఆ బ్రిడ్జి దగ్గర కాలువ దగ్గర వేట కడవలతోటి వెంటాడి చంపడం జరిగింది. ఆ కేసుని దర్యాప్తు చేస్తుంటే అంటే దాదాపు కంటిన్యూగా దర్యాప్తు చేస్తుంటే చిన్న ఆధారం దొరికితే ఆధారాన్ని పట్టుకొని మా సిఐ గారు భూత్పూర్ సిఐ గారు రామకృష్ణ, ఎస్ఐ గారు నాగన్న వాళ్ళ టీము ఈరోజు ఒక హనుమానతిని తీసుకొని వచ్చి ఇంట్రాగేషన్ చేస్తే అతను చెప్పింది ఏంటిదంటే హనుమన్న వాళ్ళ తమ్ముడు భార్యను ఇల్లీగల్గా ఈ మైబు వాళ్ళ కొడుకు అనిల్ కుమార్ ఊర్లో అందరిది ఒకటే ఊరు అక్రమ సంబంధం పెట్టుకున్నాడట. అమ్మాయితో లక్ష్మమ్మతోటి అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆడ చిన్న గొడవ అయ్యి అప్పుడు ఆమె వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళిపోతే మళ్ళీ ఊర్లో పెద్దలందరూ కలిపి మళ్ళీ ఆమెను తీసుకొచ్చి ఊర్లో పెట్టి సంసారం చేస్తుంటే మళ్ళీ అనిల్ కుమార్ అంటే మైబు కొడుకు చనిపోయిన ఆయన కొడుకు ఆమెతోటి అక్రమ సంబంధం కంటిన్యూ చేస్తుంటే అది తట్టుకోలేక ఈ రాఘవులు సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు.